ఒరే ఉలవచారు వేసావు బాగానే ఉంది, మళ్ళీ ఆ వైట్ది ఏంట్రా వేసి కలుపుతున్నా? ఒరే అది నెయ్యి అనుకున్నావు, ఏమనుకున్నావురా? ఫ్రీ వస్తున్నాయని గిన్నెంతా ఖాళీ చేస్తావా ఏంటి ఇప్పుడు నువ్వు? విజయవాడ దగ్గరలో ఉన్న వెంకట సాయి ఫుడ్ ప్లాజా అనేది ఎంతమంది తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే అక్కడికి వచ్చాం. మనం రెగ్యులర్గా తినే బిర్యానీలన్నీ ఏం తింటామని చెప్పి మెనూ మొత్తం చూసి లాస్ట్కి సౌత్ ఇండియన్ థాలీ చెప్పాను. ఇక ఫుడ్ అయితే తెచ్చేసారు, దాన్ని చూసి నాకు ఇదే గుర్తొచ్చింది. కన్సమెంట్ ఎంత ఉంది ఫుడ్? ఉన్నన్నింటిలో కల్లా పూరి కాస్త టెంప్టింగ్ అనిపిస్తే 3 కర్రీలతో దాన్ని వేసేసాను. తర్వాత ప్లేట్ నిండా రైస్ ఇలా వడ్డిచ్చేశారు. ఇప్పుడు దేంతో స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఆలోచిస్తుంటే మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఒకటి గుర్తొచ్చింది. 2 చెంచాల కందిపొడి వేసుకున్నా, దాని తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నా. ఇది సరిపోలేదని చెప్పి మామిడికాయ పచ్చడి వేయించుకున్నా. అసలు ఇవి 3 కలుపుకొని తింటుంటే ఎక్కడో పాతాళంలో దాక్కున్న నా సెన్సెస్ అన్నీ ఒక్కసారికి బయటకు వచ్చాయి. అయినా ఏదో అన్సాటిస్ఫైడ్గా అనిపిస్తుందని చెప్పేసి ఈసారి 4-5 చెంచాలు నెయ్యి వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసాను. నెయ్యి ఇంత తినకూడదు, కారం అంత తినకూడదు అని చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారండి. కానీ ఉన్నది ఒకటే లైఫ్ బ్రదర్, నాలుగుకి టేస్ట్ తగలుకుంటే మజా ఏముంది. చెప్పడం మర్చిపోయినా, దీంట్లో కలుపుకొని తింటుంది తోటకూర గిట్టి పకోడీ. తర్వాత వేడి పప్పు అలా వేసుకొని మొత్తం లేపేశాను. అది అయిపోయిన వెంటనే ఏంటి సార్ మొహమాట పడతారు, ఇంకొంచెం రైస్ వేసుకోండి అని చెప్పి ఇంకొంచెం రైస్ వేశారు. అన్నంలోకి ఇలా వెజ్ కర్రీస్ తినడం కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, కానీ ఎప్పుడో ఒకసారి కదా, నడుస్తుంది బండి. ఇంకేదన్నా కొత్తగా తినాలనిపించి ఉలవచారు ఎప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పేసి ఉలవచారు వేసుకున్నాను. ఈ క్రీమ్ వేసుకోండి సార్ బాగుంటుంది అని చెప్పారు. అన్నంలో క్రీమ్ వేసుకొని తినడం ఏంటారా అనుకున్నా, కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. నా పర్సనల్ ఫేవరెట్. అందరూ దమ్ బిర్యానీలని, ఫ్రై పీస్ బిర్యానీలని, చికెన్ 65 అని తింటుంటే వీడేంట్రా పప్పు సాంబార్ తింటున్నాడు అనుకోకండి. ఇవి హెల్త్కి మంచిది బ్రదర్, అప్పుడప్పుడైనా వీటి సంగతి చూడాల్సిందే. అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం రైస్ పెట్టించుకొని మజ్జిగ చారు ఉంటే మజ్జిగ చారు మొత్తం వేసుకొని కంప్లీట్ చేశాను. ఇప్పుడే కదరా మజ్జిగ చారు వేసుకున్నాం, మళ్ళీ పెరుగు వేసుకొని తింటామేంట్రా అనుకోవద్దండి. నాకెందుకో గిన్నెలు ఖాళీ లేకపోతే నచ్చదు, కంప్లీట్ చేసేయాల్సిందే. ఇక అలా ఈరోజు లంచ్ అయితే కంప్లీట్ చేసాము. మొత్తం తినడానికి 670 రూపీస్ అయింది. పర్ ప్లేట్ వచ్చేసి 180 రూపీస్ అయింది. వర్త్ కదో కింద కమెంట్ చేయండి. బాయ్.